హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదల్లో భాగంగా ఎవరైతే సొంత ఇల్లు, సొంత స్థలాలు కావాలని దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అండి. దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి ప్రభుత్వం అయితే ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగిందండి. జిల్లాల వారీగా నిన్నటి రోజున లిస్ట్ అనేది రావడం జరిగింది. ఏ జిల్లాల్లో ఎంతమంది అర్హులు ఉన్నారు అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, వారిలో ఎంతమంది అర్హులను ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తానండి. ఓవరాల్గా హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్స్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు వన్ బై వన్ అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ లబ్ధిదారులకు సంబంధించి సొంత ఇల్లు, సొంత స్థలాలు కావాలని ఓవరాల్గా 10,42,000 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నట్లు మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. వీరిలో 9,20,000 మందిని ప్రభుత్వం అయితే అర్హులుగా గుర్తించినట్లు మనకి గృహ నిర్మాణ శాఖ అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. సో ఓకేనా. సో వీరిలో సొంత ఇల్లు, సొంత స్థలాలు కావాలని దరఖాస్తు చేసుకున్నట్లు మనకి సమాచారం అయితే రావడం జరిగింది. దాదాపు 7,18,000 మంది లబ్ధిదారులు సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకోవాలని దరఖాస్తు చేసుకున్నట్లు మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. మిగతా 2,02,000 మందిలో సొంత స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనకి ఓవరాల్గా 9,20,000 మంది అర్హులుగా గుర్తించినట్లు మనకి ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందండి. సో ఎవరైతే అర్హులుగా ఉంటారో వారందరికీ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే 2,39,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది కూడా అందించడం జరుగుతుందండి. 5 దశల్లో లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ అమౌంట్ అనేది కూడా జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీల్లో భారీగా దరఖాస్తులు వచ్చినట్లయితే సమాచారం అండి. ఇళ్ల నిర్మాణానికి అర్హులుగా గుర్తించిన వారిలో ఎస్సీలు 1,70,000 మంది, ఎస్టీలు 1,30,000 మంది, దివ్యాంగులు 5,000, ఇతరులు 6 లక్షలకు పైగా ఉన్నారని మనకి గృహ నిర్మాణ శాఖ అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు సొంత ఇల్లు, సొంత స్థలాల కోసం అయితే దరఖాస్తు చేసుకున్నట్లయితే సమాచారం. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా అర్హుల వివరాలు అనేవి కూడా రావడం జరిగిందండి. ఎంతమంది అర్హులు ఏ ఏ జిల్లాలో ఉన్నారు అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో 64,907 మంది అర్హులు. అదేవిధంగా విజయనగరం జిల్లాలో 30,150 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 74,958 మంది, పార్వతీపురం మన్యంలో 22,969, అనకాపల్లిలో 41,245 మంది, విశాఖపట్నంలో 6,951 మంది, కాకినాడలో 23,900 మంది మరియు తూర్పుగోదావరి జిల్లాలో 20,124 మంది, కోనసీమలో 23,015 మంది, పశ్చిమ గోదావరిలో 13,922 మంది, ఏలూరులో 49,434 మంది అర్హులు ఉన్నట్లయితే సమాచారం. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో 18,720 మంది, కృష్ణాలో 9,132 మంది, గుంటూరులో 22,972 మంది, బాపట్లలో 19,866 మంది, పల్నాడులో 41,586 మంది, ప్రకాశంలో 39,698 మంది, నెల్లూరులో 48,566 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నట్లయితే సమాచారం అండి. మరియు తిరుపతిలో 36,177 మంది, చిత్తూరులో 44,895 మంది, కర్నూలులో 27,948 మంది దరఖాస్తు చేసుకోగా నంద్యాలలో 30,268 మంది మరియు వైఎస్ఆర్ కడపలో 26,466 మంది, అన్నమయ్యలో 62,961 మంది సొంత ఇల్లు, సొంత స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే సమాచారం. వీరిని అర్హులుగా గుర్తించినట్లు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. మరియు అనంతపురంలో 61,624 మంది, శ్రీ సత్యసాయిలో 58,130 మంది లబ్ధిదారులు అర్హులుగా ఉన్నట్లు మనకి గృహ నిర్మాణ శాఖ అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా జిల్లాల వారీగా మనకి అర్హుల వివరాలు ఎంతమంది అర్హత కలిగి ఉన్నారు అనేటువంటి సమాచారాన్ని కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందండి. సో ఓకేనా. సో ఈ విధంగా మనకి ఉచిత ఇల్లు పంపిణీకి సంబంధించి మరియు ఉచిత ఇల్లు స్థలాలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఓవరాల్గా హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్స్కి సంబంధించి ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లిస్ట్లో మీ పేరు ఉందా లేదా మీరు తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి మీరైతే చెక్ చేసుకోండి. సో ఓకేనా. ఈ
ఇన్ఫర్మేషన్ గనక నచ్చినట్లయితే మీతోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.